ముగ్గురు సీఎంలు చూశారు మీరు ఒకే సంవత్సరంలో. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, అనంతరం రోషయ్య గారిని చూశారు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు. ముగ్గురితో ఎలా ఉండేది అంటారు? ఎవరి పరిపాలన ఎలా ఉండేది? ఒకటి మాత్రం నిజం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏంటంటే పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం మంత్రులకు ఇచ్చేవాళ్ళు. సో ఏంటంటే వీళ్ళు చెప్పేది మేము ఎందుకు వినాలే, వీళ్ళు చిన్నోళ్ళు కదా, మేము ముఖ్యమంత్రులు లేకుంటే మేము డిప్యూటీ సీఎంలు, వీళ్ళ మాట ఎందుకు వినాలి అనేటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఏదైనా సబ్జెక్ట్ పైన మాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమన్నా కూడా మేము వెళ్ళి ఇది ఇట్లా జరుగుతోంది, ఇది కావాలా, లేకుంటే ఇట్లా మన ఎంప్లాయీస్ ఏ విధంగా ఉన్నారు, సో ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు కానీ, లేదంటే ఈ సబ్జెక్ట్లో ఇది ఇంకా ఇట్లా పోతే బాగుంటుంది అన్నప్పుడు కానీ వాళ్ళు మమ్మల్ని కన్సిడర్ చేయడం జరిగింది. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేది, మాట్లాడేది. లేదు పరిస్థితి అట్లా లేదు అన్నప్పుడు నచ్చ చెప్పేది, ఇట్లా కాదు ఇట్లా చేసి ఇట్లా అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే అట్లా లేదు తెలంగాణ. ఇప్పుడు అసెంబ్లీలో మీరు నాడు చాలా బాగుండేది అసెంబ్లీ వాతావరణము, తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు కదా, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏం అర్థం కాదు అసలు. మాకేందంటే అప్పుడు అసెంబ్లీలో కూర్చొని ఉంటే సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలి వినాలి తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఆ రోజు వస్తే, ఈరోజు ఒక్క సబ్జెక్ట్ పైన ఒకటి మాట్లాడేది లేదు, వినేది లేదు, అల్లరి, ఎంతసేపు ఏంటంటే వ్యక్తిగతంగా దూషించుకోవడాలి. అప్పుడు అంత ఎక్కువ వ్యక్తిగతంగా దూషించుకునేటువంటి పరిస్థితి లేకుండా, ఏదైనా ఉంటే పార్టీ పరంగా కానీ లేదంటే ఇష్యూ పైన కానీ మాట్లాడేది. కానీ తర్వాత అయింది అక్కడ కూడా. కానీ ఇప్పుడైతే ఎప్పుడు చూడు వ్యక్తిగతంగా అటాక్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో మన పైన వ్యక్తిగతంగా అటాక్ చేయడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురితో ఎక్కువ ర్యాప్ ఎవరితో మీకు? అందరితో బాగానే ఉన్నాను నేను. బాగా క్లోజ్నెస్, బాగా మీకు అభిమానము అంటే నాకు రాజశేఖర రెడ్డి గారిన ఫస్ట్ నుంచి కూడా పరిచయం కాబట్టి అన్నిట్లో ఎంకరేజ్ చేస్తుంది. వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. ఎక్కడున్నా బయట దూరంలో నిల్చున్నా కూడా ఆయన నన్ను గమనించి రామ్మ సుంతమ్మ అని చెప్పేసి పిలిచేది. సో అట్లా ఉండేది. తర్వాత రోషయ్య గారు కూడా అట్లా చేసిన తర్వాత కిరణ్ అన్న కూడా అంతే చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మీ శాఖను మార్పు చేయడం జరిగింది, ఎందుకు? అంటే మైనర్ ఇరిగేషన్ అది ఎవరికైనా ఇచ్చేసిన తర్వాత ఒక విమెన్గా నువ్వు చేయగలుగుతావమ్మా అని, అంటే నాకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఇస్తున్నారు అని తెలిసిన తర్వాత నేను వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన ఎందుకంటే నాకు సెకండ్ టైం మంత్రి ఇయ్యనప్పుడు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో నాకు మాట్లాడించింది ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కావాలా లేదంటే విమెన్ కమిషన్ కావాలా అనేది అడిగినప్పుడు నేను వారి అభిప్రాయాన్ని తీసుకున్నాను. అలా ఏది తీసుకుంటే బాగుంటుందంటే ఇది తీసుకుంటే పార్టీకి దూరం ఉండాల్సి వస్తే, ఇది ఉంటే కొంచెం ఆఫీషియల్గా కొంచెం మనకు బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది. అదే అన్నాను, మీరే నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఇప్పించే 3 years నేను చేసినాను, మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు నేను ఏం చేయగలుగుతానన్నా ఇప్పుడు అని చెప్పేసి అంటే, లేదమ్మా నువ్వైతేనే చేయగలుగుతావు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఐకేపీ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్ కానీ పెన్షన్స్ కానీ వీటిని యాడ్ చేస్తావు అన్నాను. సో అంటే అది అయితే చాలా పెద్ద సబ్జెక్ట్ కదన్నా, మరి ఎట్లా అంటే నువ్వు చేయగలుగుతావమ్మా అందుకే నీకు ఇస్తున్నానని చెప్పి మరీ ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అయ్యారు అంటే మీరు ఒక్కసారి నీటిపారుదల నుంచి అక్కడికి వచ్చేసారు కదా, అంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్లోకి వచ్చేసారు. అసలు ఎవరికి లేనని సబ్జెక్ట్స్ ఎంత సమయం పట్టింది? ఎవరికి లేనని సబ్జెక్ట్స్ నాకే ఉన్నాయి. ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, తర్వాత డిజేబుల్ వెల్ఫేరు, తర్వాత మనకి ఐకేపీ గ్రూప్స్ అని ఉన్నాయి, పెన్షన్స్ ఉండే, సో ఇట్లా చాలా సబ్జెక్ట్స్ చెప్పినాయి. సో ఐకేపీలో మళ్ళీ ఇంటర్నల్గా చాలా గ్రూప్స్ ఉండే దాంట్లో. సో ఇవన్నీ కొంచెం అవగాహన చేసుకోవడానికి టైం పెట్టినా కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది. సరే నేను ఓడిపోవచ్చు ఈరోజు, కానీ ఒక మంచి ఆలోచనతో మంచి కార్యక్రమాల్లో ఒక మినిస్ట్రీగా నేను చేయడం జరిగింది అని ఒక తృప్తి మాత్రం నాకు ఉంది. అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడైనా సందర్శించారు? చాలా అంగన్వాడీ కేంద్రాలు సందర్శించిన, అన్ని జిల్లాలకు కూడా వెళ్ళడం జరిగింది. నేను అంగన్వాడీ సెంటర్స్ని సడన్ విజిట్స్, అంటే మినిస్టర్ టూర్ ఎట్లా ఉంటుందంటే జనరల్గా ఈ ప్రోగ్రామ్ ఈ రూట్లో ఇట్లా పోతున్నాం అనేది ఉంటుంది. సో నేనేం చేసిందంటే వెళ్తూ ఒక ప్లేస్లో ఆపేసి ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి ఆ విలేజ్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ని కానీ గ్రూప్స్ని కానీ మాట్లాడి విజిట్ చేసి సడన్ విజిట్స్ చేస్తారు. సో మనకు ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. సో అట్లా అంగన్వాడీలో ఫుడ్ సరిగ్గా లేకపోయిందని గమనించడం జరిగింది. సరిగ్గా తింటలేరు పిల్లలు, మనం అది ఇస్తూ ఉన్నాం పరమాన్నం, అది ఇస్తూ ఉన్నాం అనమాట. సో అది స్వీట్ తినలేకపోతున్నారు, పరమాన్నం లాగా ఉంటుంది అది, దాన్ని కిచిడి, సో మరి ఇస్తారు అది స్వీట్ కిచిడి, అది తింటలేరు. దాని ఏంటంటే రవ్వ గట్క, సో అది తింటలేరు పిల్లలు. సో ఎంతసేపు ఏంటంటే మనకు తెలంగాణలో మరి వేరే ప్రాంతాల్లో కూడా కొంచెం రైస్ తినడం అలవాటు.
కొద్దో గొప్ప రైస్ అంటే నోట్లో పోతుంది, కానీ ఇవన్నీ తింటలేరు పిల్లలు అని చెప్పేసి చేంజ్ చేసి ఇవన్నీ బంద్ చేసి రైస్ స్టార్ట్ చేసినాం. అంగన్వాడీ సెంటర్స్లో రైస్ కానీ ఎగ్స్ కానీ నేనే స్టార్ట్ చేయడం జరిగింది నా టైంలో, ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా అంతే, మన సెంటర్స్లో కంపల్సరీగా ఫుడ్ పెట్టాలని వేడివేడిగా, ఎందుకంటే బియ్యం ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అందరితో పాటు కలిసి తింటున్నారు, సో రావాల్సినటువంటి ఎనర్జీస్ క్యాలరీస్ వాళ్ళకి వస్తలేమని చెప్పేసి అంగన్వాడీలోనే భోజనం పెట్టే విధంగా స్టార్ట్ చేసింది కూడా ఇంద్రమ అమృత హస్తం మేమే స్టార్ట్ చేసినాం. సో గ్రూప్స్లో మనకి వడ్డీ లేని రుణాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. పావుల వడ్డీ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే వడ్డీ లేని రుణాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీనిధి బ్యాంక్ మళ్ళీ ఏంటంటే ఈ చట్టం కూడా తేయడం జరిగింది. మనం బయట లోన్స్ తీసుకుంటున్నారని ఒక ఆలోచనతో వాళ్ళపైన ప్రెషర్ పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి డబుల్ లోన్స్ తీసుకోకుండా చూడాలని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు మహిళలు కొంత ఇబ్బంది పడతారు సెల్ఫ్ ఫైనాన్స్ దీనిపైన. సో మైక్రో ఫైనాన్స్ నుంచి విడిపించడానికి శ్రీనిధి బ్యాంక్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. సో ఆ మైక్రో ఫైనాన్స్ చట్టం తీసుకొచ్చి శ్రీనిధి నుంచి సెకండ్ లోన్ ఇచ్చే విధంగా, సో ఇవన్నీ మంచి కార్యక్రమాలు మా హయాంలో చేయడంతో పాటు బంగారు తల్లి పథకాన్ని కూడా తీసుకొచ్చిన చాలా సంతోషం అనిపించింది. ఇది ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు లేదు, అదే కదా తెలంగాణలో మనకు తల్లులకు అవకాశం లేని పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఆడపిల్లల్ని ఒక్క మహిళని కూడా మంత్రి ఇవ్వలేదు ఈరోజు. ఎట్లా అని చెప్పేసి బంగారు తల్లి పథకం పుట్టినప్పటి నుంచి చదువుకుని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేదాకా ఉండేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా తీసేయడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది. బంగారు తల్లి కనిపించడం లేదనే మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.